నిఘా ఉంటారని చెప్పని. అంతేగాని సభ నడపకుండా ఉండటం గొప్ప చాతుర్యంగా చూపెడతారని కాదు. సభ ఎన్నికెందుకు, ఇంకా సభ నడవకుండా ఉండటం రాజకీయం అయితే ఎన్నికలు ఎందుకు, ఈ హడావుడు ఎందుకు, వీళ్ళందరికీ ఇంత గౌరవం ఎందుకు? ఒక పార్లమెంటు సభ్యుడికో శాసనసభ్యుడు అపారమైన గౌరవాన్ని ఇస్తున్నాం. మనం ఎందుకు ఇస్తున్నాం? ఎన్నో హక్కుల్ని ప్రత్యేకంగా ఇచ్చాం, మనం ప్రివిలేజెస్ ఇచ్చాం. ఎందుకని? ప్రజల తరపున గొంతు ఇప్పడం కోసం. వాళ్ళకి పూర్తిగా స్వేచ్ఛ కావాలి, అవకాశాలు కావాలని చెప్పి రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాం, చట్టాలు చేసుకున్నాం, సాంప్రదాయాలు సృష్టించుకున్నాం. చివరికి సభ నడపకుండా ఉండటమే, సభని గందరగోళపరచడమే మార్గం అనుకున్నట్టు ఏ పార్టీ అయినా సరే. గతంలో అధికారం లేకపోతే కాంగ్రెస్ చేసింది, రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ. ఇవాళ అధికారంలో అనేటువంటి అక్కడ బీజేపీ కానీ, ఇక్కడ టీడీపీ కానీ, మరొకరు కానీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా దుస్సాంప్రదాయాలు. ఇది క్షంతవ్యం కాదు. ఓ పక్కన ప్రభుత్వాలేమో సభ నడవకుండా ఉంటే బాగుండని చూస్తున్నారు. కేవలం రాజ్యాంగం విధిగా కనీసం 6 నెలలకు ఒకసారైనా సమావేశం జరగాలని చెప్పింది కాబట్టి రాజ్యాంగంలో చెప్పిన మాట ఏంటంటే 2 సమావేశాల మధ్య 6 నెలల గడువు కంటే ఎక్కువ ఉండడానికి వీల్లేదన్నారు. రాష్ట్ర శాసనసభ ఏం చేస్తున్నారు? 17 తారీఖున కలుస్తున్నారు. కరెక్ట్గా మీరు లెక్కట్టండి, 177 రోజున కలుస్తున్నారు. ఎందుకని? ఇంకో 3 రోజులు దాటితే సభ రద్దు అవుతుంది, ప్రభుత్వం రద్దు అవుతుంది, ఎన్నికలు వస్తాయి. కాబట్టి సభ జరుగుతుంది, కానీ ప్రజలకు జవాబుదారిగా ఉండాలని కాదు. రాజ్యాంగం 183 రోజులు అంటే 182 రోజులు పెట్టేవాళ్ళు. చాలా సిగ్గుమాలిన రాజకీయం నడుస్తున్నది. మౌలికమైన సాంప్రదాయాలని, రాజ్యాంగ విలువల్ని, ప్రజాస్వామ్యాన్ని విస్మరించి ఏదో సాంకేతికంగా ఏదో మేము పాటించాం అనుకోవడానికి వీలైన తప్ప ప్రజాస్వామ్య స్ఫూర్తి పూర్తిగా నీరుగారిపోయింది. విధిగా సభ 182 రోజులు జరగాలి. పార్లమెంటు జాతీయ స్థాయిలో కావచ్చు, రాష్ట్రంలో శాసనసభలు కావచ్చు, జరగాలి. సభలో విస్తృతంగా చర్చ జరగాలి. ఎవరి వాదన వాళ్ళు బలంగా వినిపించమనండి. ఒకరి వాదన ఇంకోరు ఒప్పుకోక్కర్లా. మీరు సాక్ష్యాలు తీసుకురండి, మీరు బలమైన వాదన నిరూపించండి, మీరు తర్కాన్ని నిరూపించండి, ప్రజలు ఆకట్టుకోండి, పత్రికలు ఆకట్టుకోండి, సభను ఆకట్టుకోండి. సభలో నిజాయితీగా వాస్తవాలను బయట పెడితే ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాల్సి ఉంటుంది. లోక్సత్తాయే మాకు సంఖ్యాబలం లేకున్నా కూడా తీర ప్రాంతం మొత్తం కూడా కొంతమంది ధారాదత్తం చేశారని బయటపెట్టి సభను ఉరుతులొగించింది లోక్సత్తా. సభ మామూలుగా జరిగిన సందర్భాల్లో కూడా ప్రశ్నోత్తరాల సమయంలో దాన్ని తీసుకురాబట్టి, దాని వెనకాల పోయిన సమాచారం మా దగ్గర ఉండబట్టి, ఈ మొత్తాన్ని మేము బయటపెట్టబట్టి మొత్తం సభ అంతా కూడా అట్టుడికిపోయింది. దాంతో ప్రభుత్వం వేళ ఎరకాటాన పడింది. ఈ ప్రభుత్వ భూములు ఏ రకంగా ఇవ్వాలని చెప్పిన విషయం రాష్ట్ర ప్రభుత్వం విధానాలు మార్చుకోవడానికి నాందిపల్లి వాల్సి వస్తుంది. కాబట్టి సభని ప్రజా సంక్షేమం కోసం, ప్రజా ప్రయోజనాలు కాపాడటం కోసం వాడటం శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యుల విధి. అందుకోసం